హిందూ దేవాలయాలకి వెళ్ళినప్పుడు హిందువులు ముఖ్యంగా గో సంరక్షణలో భాగంగా ఏం చేస్తే బాగుంటుందంటారు? ప్రతి ఒక్కరు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇష్టపూర్వకంగా కొనుక్కునేటువంటి ప్రసాదం లడ్డు. మీరు ఏ దేవాలయమైనా చూడండి, లడ్డు యొక్క క్వాలిటీ ఎప్పుడు వస్తుంది అని అంటే అది ఆవు నెయ్యితో చేస్తే మాత్రమే వస్తుంది. మరి వేరే ఏ ఇతర ఆయిల్ యూజ్ చేసినా, వేరే ఏ ఇతర నెయ్యి యూజ్ చేసినా ఆ అరోమా రాదు మనకి. అంటే ఇక్కడ అరోమా ఏం చెప్తుంది అని అంటే దాంట్లో శ్రేష్టత చెప్తుంది, దాంట్లో క్వాలిటీ చెప్తుంది. మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదో, ఎటువంటి వేరే ఇతర నెయ్యి యూజ్ చేసినా, ఆయిల్స్ యూజ్ చేసినా కూడా మనము కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తేనే అది అరిగించుకోవడం కోసం మనము ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లేదంటే తిన్న తర్వాత వాకింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆవు నెయ్యి తీసుకుంటే దాని ద్వారా మన బాడీలో ఎక్కడ కూడా గుడ్ కొలెస్ట్రాలే వస్తుంది, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది రాదు. మరి ఆవుకి అంత విశిష్టత ఉన్నప్పుడు మనము ఇష్టంగా నైవేద్యం అంటే దేవునికి పెట్టినటువంటి నైవేద్యం లడ్డు రూపకంగా మనం ప్రసాదం రూపకంగా స్వీకరిస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి విశిష్టత, పోషక విలువలు ఏవైతే ఉన్నాయో దానిని మనం ఆస్వాదిస్తున్నప్పుడు అవి ఆవు నుంచి వస్తున్నాయి కదా. మరి ఆ ఆవుని కాపాడుకోవడంలో మనం వెనుకంజ ఎందుకు వేస్తున్నాం? ఆవును ఎందుకు విస్మరిస్తున్నాం? ఆవును ఎందుకు మర్చిపోతున్నాం? కొన్ని కోట్ల ఆవులు దేశం మొత్తం మీద ప్రతిరోజు, ప్రతి నెలలో, ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటే ఎందుకు మనం నిమ్మకు నీరెత్తినట్టు నోరు మూసుకొని పడి ఉంటున్నాం? మనం ఎక్కడికి వెళ్ళి కొట్లాడాల్సిన పని లేదు. మనము గో సంరక్షణ తప్పకుండా చేసుకోవాలి. దీన్ని ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో మనం గోవుని సంరక్షించుకోవాలి అనే భావనతో గోవుని పూజించడంతో పాటు గో సంరక్షణ కూడా చేయాలి. గోవులను కమేళాలకు అమ్మకుండా మనం కాపాడుకుంటే అప్పుడు మాత్రమే మనము ఒక గోవు యొక్క విశిష్టతను, వైవిధ్యతను చాటుకొని గోవుని కాపాడుకొని మనందరము సుభిక్షంగా ఉండడానికి దోహదపడుతుంది.